రిస్క్ లో రేవంత్ రెడ్డి హైకమాండ్ దగ్గర పలుకుబడి తగ్గినట్లేనా? పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో వచ్చిన సీట్లపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ను పక్కన పెడితే తెలంగాణలో కనీసం 13 స్థానాలను కాంగ్రెస్ హైకమాండ్ ఆశించింది. రేవంత్ రెడ్డి కూడా అన్ని సీట్లు తీసుకొచ్చి చూపిస్తానని హామీ ఇచ్చారు. కానీ 8 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగి 5 నెలలు మాత్రమే అయింది. 2023 నవంబర్ 30వ తేదీన జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 64 సీట్లతో అధికారంలోకి వచ్చింది. మే 13వ తేదీన జరిగిన పార్లమెంట్ పోలింగ్ లో పార్టీకి కేవలం 8 సీట్లు మాత్రమే దక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 64 సీట్ల దమాషాను చూసుకుంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 9 సీట్లు దక్కి ఉండాలి. కానీ పార్టీ గెలిచింది 8 సీట్లు మాత్రమే. ఇక్కడ విషయం ఏంటి అంటే మొదటి నుండి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పార్టీకి 13 సీట్లు గ్యారంటీగా వస్తాయని చెప్పారు. అయితే చాలా నియోజకవర్గాలలో బీఆర్ఎస్ చేతులెత్తేయడంతో బీజేపీకి వరంగా మారింది. దాంతో బీజేపీ పుంజుకొని 8 సీట్లకు పెరిగింది. కాంగ్రెస్ పరువు మాత్రం నిలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా ప్రభుత్వానికి ముప్పు ఉంటుందన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గట్టిగా ప్రయత్నించారు. 27 రోజుల్లో రేవంత్ 53 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సభలే కాకుండా కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు, ర్యాలీలు అదనంగా పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీస్ లో 5ంటిని పార్టీ అమలు కూడా చేసింది. ఇంత చేసినా పార్టీకి అనుకున్నన్ని సీట్లు దక్కలేదన్నదే ఖర్గే బాధ. ఆగస్టు 15 కల్లా 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ ఎంత చెప్పినా 10 సీట్లకైతే తగ్గదనే అందరూ అనుకున్నారు. పార్టీ నేతలు కూడా అదే అంచనా వేశారు. తీరా చూస్తే 8 సీట్లకు మాత్రమే పరిమితమైంది. 2019 ఎన్నికలతో పోల్చితే మంచి ఫలితం సాధించినట్లే అనుకోవాలి. 2019లో కాంగ్రెస్ గెలిచింది కేవలం 3 సీట్లలో మాత్రమే. ఇప్పుడు గెలిచిన 8 సీట్లను చూస్తే మంచి ఫలితం సాధించినట్లే. అనుకున్న అంచనాలకు, ఆశించిన సీట్లకు చాలా తేడా ఉంది. ఈ విషయంలోనే ఖర్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం, మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం గెలుచుకోలేకపోవడం రేవంత్ రెడ్డికి ఇబ్బందికరమే. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 1,00,000కు పైగా ఓట్ల ఆధిక్యం కనిపిస్తోంది. ఢిల్లీలో హైకమాండ్ వద్ద పలుకుబడి ఉన్న వంశీచంద్ రెడ్డి నిలబడ్డారు. అయితే గట్టి పోటీ ఇచ్చినప్పటికీ చివరికి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలిచారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ నేత మన్నె శ్రీనివాసరెడ్డి అసలు ప్రయత్నాలు చేయకపోవడంతో మైనస్ అయింది. తనపై కుట్ర చేశారని రేవంత్ ఆరోపణలు చేసిన ఫలితమే హైకమాండ్ చూస్తోంది. అయితే రేవంత్ కు ఇప్పటికిప్పుడు వచ్చిన ముప్పేమీ ఉండకపోవచ్చు. కానీ ఆయన మాటల్ని హైకమాండ్ గుడ్డిగా నమ్మే అవకాశం ఉండదు అని, ఇతర నేతలకు ప్రాధాన్యం ఇస్తుంది అని అంటున్నారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడి నియామకంలో రేవంత్ చాయిస్ కన్నా స్వతంత్రంగా వ్యవహరించే నేతకు అవకాశం ఇచ్చినా ఆశ్చర్యం లేదు అన్న వాదన వినిపిస్తోంది.